నమస్తే, వెల్కమ్ టు నెక్స్ట్ జీ న్యూస్ ఈనాటి వార్తా విశేషాలు. సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలియజేశారు. రెవెన్యూ శాఖలో ఆన్లైన్ టాపరింగ్, రికార్డుల తారుమారుపై గ్రామ స్థాయిలో బాధితుల వద్ద నుంచి అధికారులు ఫిర్యాదులు తీసుకుని పరిష్కరిస్తారని చెప్పారు. గడిచిన 5 ఏళ్లలో రెవెన్యూ పరంగా ప్రజలు అనేక సమస్యల్ని ఎదుర్కొన్నారని అన్నారు. ఈ సభల్లో గ్రామస్థాయి అధికారుల నుంచి కలెక్టర్ వరకు పాల్గొంటారని చెప్పారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి అక్కడి నుంచి వచ్చిన ప్రజల వద్ద నుంచి వినతుల్ని స్వీకరించారు. ప్రతి సమస్యను స్థానిక అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించనున్నట్లు తెలిపారు. రేపు 1వ తారీఖు నుంచి ఆంధ్ర రాష్ట్రంలో రెవెన్యూ సదస్సులు జరుగుతూ ఉన్నాయి. గత 5 సంవత్సరాల్లో రెవెన్యూ పరంగా ఏ సమస్యలు ఎదుర్కొన్నామో వైసీపీ ప్రభుత్వం యొక్క ఆగడాలైతేనే ఆ రోజు ఆన్లైన్ ట్యాంపరింగు, రికార్డ్స్ తారుమారు, ఈ విషయాల గురించి ప్రతి ఒక్క గ్రామ స్థాయిలోకి అధికారులు వస్తున్నారు. వీఆర్ఓ కాడి నుంచి కలెక్టర్ వరకు మన గ్రామాలకే వచ్చి ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచే విన్నపాలు స్వీకరించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. రాబోయే కాలంలో ముఖ్యంగా రెవెన్యూ విషయానికి వస్తే ఈ 5 సంవత్సరాల్లో సమస్యలన్నీ పరిష్కరించి మంచి పేరు తెచ్చుకునే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖ పనిచేస్తుంది. అనకాపల్లి జిల్లా పరవాడలోని సినర్జీస్ కంపెనీ బాధితులకి పరిహారం ఇస్తున్నట్లు హోంమంత్రి అనిత తెలిపారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన 3 కుటుంబాలకి ₹1 కోటి చొప్పున పరిహారం ఇస్తున్నట్లు చెప్పారు. అచ్యుతాపురం సెజు, పరవాడ సినర్జీన్ కంపెనీ ఈ 2 ప్రమాదాల్లోనూ బాధితుల్ని ఆదుకున్నది కూటమి ప్రభుత్వమేనని అన్నారు. కార్మికుల కుటుంబాలను అడ్డం పెట్టుకుని వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ప్రమాదం జరిగిన కొన్ని గంటల్లోనే సీఎం చంద్రబాబు విశాఖకు వచ్చి బాధితులకి భరోసా కల్పించారని గుర్తు చేశారు. 2 ఘటనల్ని హోంమంత్రిగా తాను ఇక్కడే ఉండి పర్యవేక్షించానని అనిత చెప్పారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన 3 కుటుంబాలకు ₹1 కోటి చొప్పున పరిహారం ఇస్తున్నట్లు చెప్పారు. అచ్యుతాపురం సైజ్, పరవాడ సినర్జీన్ కంపెనీ ఈ 2 ప్రమాదాల్లోనూ బాధితులను ఆదుకున్నది కూటమి ప్రభుత్వమేనన్నారు. కార్మికుల కుటుంబాలను అడ్డం పెట్టుకుని వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ప్రమాదం జరిగిన కొన్ని గంటల్లోనే సీఎం చంద్రబాబు విశాఖ వచ్చి బాధితులకు భరోసా కల్పించారని గుర్తు చేశారు. 2 ఘటనలపై హోంమంత్రిగా తాను ఇక్కడే ఉండి పర్యవేక్షించానని అనిత చెప్పారు. టీడీఆర్ బాండ్ల అక్రమాలపై విచారణకి కమిటీ వేశామని, సెప్టెంబర్ చివరి నాటికి టీడీఆర్ బాండ్ల అక్రమాలు తేలుస్తామని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీఆర్ బాండ్లలో వేల కోట్లు పక్కదారి పట్టాయని తెలిపారు. కమిటీ నివేదిక వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు. వైసీపీ పాలనలో అవినీతిని కొత్త పుంతలు తొక్కిందని తెలిపారు. నగరపాలక సంస్థలో ఉద్యోగుల్ని నియమించి వ్యక్తిగత అవసరాలకి వినియోగించారు. మున్సిపల్ శాఖలోని సమస్యల్ని 6 నెలల్లో పరిష్కరిస్తామని నారాయణ తెలిపారు. టీడీఆర్ బాండ్స్ మీద రాష్ట్రం మొత్తంలో మెజారిటీ మున్సిపాలిటీస్ అవసరాలు జరిగినాయి. దాన్ని ఆపేసాం. యాక్చువల్గా ఆపమన్నాం, టెంపరీగా ఈ నెలాఖరు వరకు ఆపమన్నాం. ఇప్పుడు ఒక్కొక్క దగ్గర వెరిఫై చేసి ఒక కమిటీలు వేసి వెరిఫై చేసి యాక్షన్ తీసుకుంటూ రిలీజ్ చేస్తూ వస్తున్నాం. ఇక్కడ కూడా టీడీఆర్ బాండ్లలో అవకతవకలు జరిగినాయి. దాని మీద కూడా యాక్చువల్గా కమిటీ వేసాము. ఇది రాష్ట్రంలో అనేక మున్సిపాలిటీ జరిగింది. అసలు అట్లాంటి అవకతవకలు జరుగుతాయని నాకు 2014-19 దాకా 5 సంవత్సరాలు తెలియదు. అసలు నిజంగా నాకు తెలియదు. అట్లాంటివన్నీ ప్రజలకు నేర్పించేశారు వీళ్ళు. అంటే నేను ఒక వ్యక్తి ల్యాండ్ అక్విజిషన్ ఒక దగ్గర ఇచ్చారు ప్రభుత్వానికి. అక్కడున్న ల్యాండ్ కాస్ట్ చదరపు గజం 5,000. అతనేం చేశాడు, అడ్రస్ ఎక్కడో టౌన్ సిటీలో సెంటర్లో ఉండే ఇంటి అడ్రస్ ఇచ్చాడు. అక్కడంతా స్క్వేర్ యాడ్ వచ్చి 50,000. ఆయన ఉండేది 5,000 ఇచ్చేది. ఆ అడ్రస్ ఇచ్చారు. ఆ అడ్రస్ ప్రకారం టీడీఆర్ బాండ్స్ క్యాల్కులేషన్ చేశారు. ఈ విధంగా వేల కోట్లు యాక్చువల్గా టీడీఆర్ బాండ్ల వల్ల నష్టం జరిగింది ప్రభుత్వానికి. 100 కాదు, వేల కోట్లు. కాబట్టి దాని మీద యాక్చువల్గా తరోగా స్టడీ చేస్తున్నాం, ఎంక్వైరీ చేస్తున్నాం. అయితే ప్రజలు ఇబ్బంది పడకుండా రాష్ట్రంలో అన్ని దగ్గర నెక్స్ట్ మంత్ ఎండింగ్కి టీడీఆర్ బాండ్ ఇబ్బంది లేకుండా 123 మున్సిపాలిటీస్లో దాన్ని క్లియర్ చేస్తామని ప్రజలందరికీ చెప్తున్నాం. ఇది కేవలం టెంపరీగా ఇబ్బందే, ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఇబ్బంది. అందువల్ల 1 by 1 రిలీజ్ చేస్తూ వస్తున్నాం. నెక్స్ట్ మంత్ ఎండింగ్కి 120 మున్సిపాలిటీస్లో ఈ టీడీఆర్ బాండ్ గురించి ఇబ్బంది రావడానికి చేస్తామని ప్రజలందరికీ తెలియజేస్తున్నాము. గజపతి నగరం నియోజకవర్గంలో ఈవీఎం తనకి అనుమానాస్పదంగా మారింది. గజపతి నగరం అసెంబ్లీ సెగ్మెంట్ ఓట్లపై వైఎస్ఆర్సీపీ నేతలు ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేశారు.
పోలింగ్ బూత్ నెంబర్ 20 పెదకాద ఈవీఎం తనిఖీ చేయాలని, వీవీప్యాట్స్ లెక్కించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే వైఎస్ఆర్సీపీ ఫిర్యాదుకి సంబంధం లేకుండా అధికారులు మాక్ పోలింగ్ నిర్వహించడం వివాదాస్పదంగా మారింది. పెదకాద ఈవీఎంలో డేటా మొత్తం అధికారులు తొలగించారు. వీవీప్యాట్ బాక్స్ లోనూ వీవీప్యాట్లు కనిపించలేదు. ఈవీఎంలో డేటా తొలగించి కొత్త గుర్తుల్ని లోడ్ చేశారు. అయితే కొత్త గుర్తులతో మాక్ పోలింగ్ నిర్వహించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్ఆర్సీపీ అడిగిన ఈవీఎం, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రం, సీసీ ఫుటేజీ, బ్యాటరీ లెవెల్ డేటాని ఎన్నికల అధికారులు ఇవ్వలేదు. దీంతో ఒంగోలు తరహాలోని మాక్ పోలింగ్ తో అధికారులు డ్రామా నడిపిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కొత్త గుర్తులతో 1400 ఓట్లు మాక్ పోలింగ్ జరిగింది. ఫ్యాన్, సైకిల్ గుర్తులు లేకుండానే మాక్ పోలింగ్ నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శాంతిదూత మదర్ తెరీసా జయంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు. పేద ప్రజలు, రోగ పీడితులు, కుష్ఠవ్యాధిగ్రస్తులు, అనాథ పిల్లలై తన ఆస్తిగా భావించి వారందరినీ అక్కును చేర్చుకున్న మానవతామూర్తి మదర్ తెరీసా అని కొనియాడారు. ఎంతో మంది అనాథలు, అభాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపటమే కాకుండా అనాథ పేద పిల్లలకి విద్యాబుద్ధులు చెప్పించి వారి భవిష్యత్తుకి బంగారు బాటలు వేసిన మహోన్నత వ్యక్తి ఆమె అని ప్రశంసించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో విజయవాడ నగరంలోని నిర్మల్ హృదయ్ భవన్ కార్యక్రమాలని మరింత ముందుకు తీసుకువెళ్లేలా వారికి సహాయ సహకారాలు అందించామనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. భారతరత్న, నోబెల్ బహుమతి గ్రహీత మదర్ తెరీసా గారి జయంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నానని తెలిపారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్టు చేశారు. రాష్ట్రంలో జరిగిన గ్రామ సభల నిర్వహణ దేశ చరిత్రలో పవన్ కళ్యాణ్ చరిత్ర సృష్టించారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనపైన శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు తెలిపారు. గ్రామ పంచాయతీ ద్వారా అభివృద్ధి, ప్రజలకు మెరుగైన ఫలితాలు అందుతాయని చెప్పారు. ఈ మేరకు జిల్లా పార్టీ కార్యాలయంలో సోమవారం బోనపైన గాదే మీడియాతో మాట్లాడారు. పంచాయతీ నిర్వహణకు గత ప్రభుత్వం ఎలాంటి నిధులు మంజూరు చేయకుండా నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెవెన్యూ, గ్రామీణాభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ గ్రామ వ్యవస్థని బలోపేతం చేయడానికి ప్రణాళికల్ని సిద్ధం చేశారని అన్నారు. అదేవిధంగా సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రతి గ్రామంలో పచ్చదనం, పరిశుభ్రత పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. మొన్న జరిగినటువంటి గ్రామ సభలు మన రాష్ట్రంలోనే కాక ఒకేసారి ఇన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించడం అనేది ఇప్పటివరకు కూడా భారతదేశం మొత్తం మీద కూడా మొట్టమొదటిసారిగా మేధావులందరూ చెప్తా ఉన్నారు. అంటే గత ప్రభుత్వం ఏ విధంగా పంచాయతీలు నిర్వీర్యం చేసి వారికి ఉన్నటువంటి అధికారాలని వారు అనుభవించకుండా వారు అధికారంతో గ్రామంలో ఉన్నటువంటి సంపదను కానివ్వండి, వారి గ్రామానికి వచ్చిన ఆదాయాన్ని కానివ్వండి, గ్రామంలో అభివృద్ధి చేసే కార్యక్రమంలో కూడా ఎక్కడా కూడా వారిని పక్కదారి పట్టించి వారందరూ కూడా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖ మంత్రివర్యులుగా ముఖ్యంగా గ్రామ వ్యవస్థను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఎక్కడైతే బలహీనంగా మనం కనిపిస్తూ ఉన్నాం గ్రామాల్లో ప్రతి గ్రామానికి కూడా వారికి అధికారాలు ఇవ్వాలి, గ్రామ సర్పంచ్కి అధికారాలు ఇవ్వాలి, గ్రామంలో ఉన్నటువంటి నాయకులే, గ్రామ ప్రజలే వారి అభివృద్ధి వారే చేసుకోవాలనే ఒక ఆకాంక్షతో మంచి సదుద్దేశంతో గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. మేము ముందుగా వారికి రాష్ట్ర ప్రజలందరి తరఫున పవన్ కళ్యాణ్ గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే రాష్ట్రానికి కానీ భారతదేశానికి కానీ పట్టుకొమ్మలే ఉన్నాయంటే పంచాయతీలే. ఏ అభివృద్ధి జరగాలన్నా ఎక్కడైనా సరే గ్రామస్తులు బాగుంటేనే తద్వారా అక్కడ గ్రామంలో ఉన్న రైతులు కానివ్వండి, కార్మికులు కానివ్వండి, చిన్న చిన్న పనులు చేసుకునేటువంటి కార్మికులు కానివ్వండి, వారందరూ బాగుంటేనే రాష్ట్రం కానీ భారతదేశం కానీ బాగుంటుంది. ఆ ఉద్దేశంతో గ్రామ వ్యవస్థని బలోపేతం చేయడం కోసం పవన్ కళ్యాణ్ గారు చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే చిన్న పంచాయతీలకు 10,000, పెద్ద పంచాయతీలకు 25,000 ఇవ్వడం జరిగింది ఆ యొక్క గ్రామ సభలు నిర్వహించుకోవటం కోసం. అంటే గతంలో రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కూడా ప్రతిపక్షాల వారిని ఎన్నికల్లో కూడా పాల్గొనకుండా దౌర్జన్యాలు చేసి అందరిని కూడా కేసులతో భయపెట్టి కొట్లాడి అందరిని కూడా భయపెట్టి నామినేషన్ కూడా వేయలేనటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఏ రకంగా అయితే ఒక ఆశాభావంతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారో
వాళ్ళ ఆశలకు అనుగుణంగానే మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తను తీసుకున్నటువంటి మంత్రిత్వ శాఖని సమర్థవంతంగా నిర్వర్తించాలి అనే ఒక ఆలోచనతో పార్టీ కార్యకలాపాలు కూడా పక్కన పెట్టి నేను తీసుకున్నటువంటి శాఖకి న్యాయం చేయాలి, తద్వారా ప్రజలకు మంచి జరగాలనే ఒక ఆలోచనతో చూస్తున్నారు. 2 నెలల నుంచి కూడా అదే పనిగా ఆ శాఖలో ఉన్నటువంటి అఫీషియల్తో మీటింగులు పెట్టుకుంటూ ఏ రకంగా మంచి చేయాలనే ఒక ఆలోచనతో ముందుకు వెళుతూ దానిలో భాగంగానే ఎక్కడా ఎప్పుడు జరగని విధంగా ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పంచాయతీల్లో కూడా గ్రామ సభలు నిర్వహించడం కాకుండా ఆ గ్రామ సభల్లో ముఖ్యమంత్రి స్థాయి దగ్గర నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, కింద ఉన్నటువంటి అందరు అధికారులు, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరు అధికారులు కూడా పాల్గొనే విధంగా చేయటం అనేది ఇక్కడ చర్చించుకోవాల్సింది. మనం మా అధ్యక్షుడిని కాదు కానీ పవన్ కళ్యాణ్ గారికి హర్షధ్వానాలతో అభినందించవలసినటువంటి విషయం అది. చెప్తున్నాను, నేను అక్కడ చూశాను వైసీపీ వాళ్ళు వచ్చి మేము పెట్టామని. ఏం పెట్టారు? మేము వాళ్ళు ఏం పెట్టారు ప్రజలకు తెలీదా? ఏదో ఒక పత్రిక ఉంది కాబట్టి దాంట్లో రాస్తారని చెప్పేసి ఎవడో పెట్టాడు నేను ప్రెస్ మీట్లు. లేకపోతే ఏమో మరీ ఊస్తారేమని అనుకుంటారు. ఇది ఎక్కడా ఎప్పుడు జరగలేదు. గ్రామ సభలు పెట్టాలని చెప్పేసి ఒక నిర్ణయం అయితే ఉంది కానీ ప్రభుత్వంలో ఏదో తూతు మంత్రంగా జరిగినాయి. దానికి కూడా ఎవరుంటారో ఆ పంచాయతీ ప్రెసిడెంట్ కూర్చొని పెట్టకుండా. కానీ ఈసారి జరిగింది మొన్న 23వ తారీఖు జరిగింది. నిన్నదా చెప్పినట్లుగా రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఐఏఎస్ ఆఫీసర్లతో మొదలుకొని కింద వరకు కూడా కూర్చోవటం అనేది ఎప్పుడు జరగలేదు, జరగదు కూడా. సో అందువల్ల నిజంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ ఒకసారి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు ఏంటి అనేది మీరందరూ కూడా ఒకసారి ఆలోచించండి. కేవలం ఏదో అధికారం కావాలి, అధికారం వచ్చేస్తే నేనేదో ఇసుక తవ్వుకోవచ్చు, కొండలు కొట్టేసుకోవచ్చు, నాకు సంబంధించిన పెట్టుకోవచ్చు, వాళ్ళ ద్వారా కొన్ని వేల కోట్లు పక్కనేసుకోవచ్చు అనే ఆలోచన కాదైంది. హిందూ ఇతిహాసాలలో మహావిష్ణువు 8వ అవతారమే ద్వారకా యుగంలోని శ్రీకృష్ణ అవతారం. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అన్న గీతోపదేశంతో మానవాళికి దిశానిర్దేశం చేశారు కృష్ణ భగవానుడు. సోమవారం శ్రీకృష్ణ జన్మాష్టమిని గుంటూరు నగరవాసులు ఘనంగా జరుపుకున్నారు. కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం శ్రీకృష్ణుని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్ళు, అటుకులు, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యంగా పెడతారు. అదేవిధంగా పురవీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు. ఈ కార్యక్రమం భక్తుల కోలాహలం నడుమ సందడిగా జరుగుతోంది. గుంటూరు గీతా మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హోంమంత్రి వంగలపూడి అనిత తన బాధ్యతల నిర్వహణలో పూర్తిగా విఫలమయ్యారని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరదు కళ్యాణి విమర్శించారు. అలాగే అనిత ఒక అసమర్థ హోం మినిస్టర్ అని కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో ఇన్ని దారుణాలు జరుగుతూ ఉంటే ఏనాడైనా అనిత స్పందించారా అని ప్రశ్నించారు. కాగా ఎమ్మెల్సీ వరదు కళ్యాణి విశాఖలో మీడియాతో మాట్లాడారు. హోంమంత్రిగా అనిత విఫలమయ్యారు. తానెప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. కూటమి ప్రభుత్వంలో హత్యలు, దాడులే జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఇన్ని దారుణాలు జరుగుతుంటే ఏనాడైనా అనిత స్పందించారా? ఫ్యాక్టరీస్ భద్రతపై ఏనాడైనా సమీక్ష చేపట్టారా? అనకాపల్లి సినర్జీస్ ప్రమాదంలో సహాయక చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలం చెందిందని వరదు కళ్యాణి ఘాటు విమర్శలు చేశారు. మీ అందరికి ఒక అనుమానం రావచ్చు, ఏంటి అనిత గారిని పాయకరావుపేట ఎమ్మెల్యే అంటూ ఉన్నారు అనేసి. ఎందుకు అంటూ ఉన్నానంటే ఆవిడ ప్రోటోకాల్ ప్రకారం హోమ్ మినిస్టర్ తప్ప హోమ్ మినిస్టర్గా బాధ్యతలు అస్సలు నెరవేర్చట్లేదు. హోమ్ మినిస్టర్గా విఫలమయ్యారు. ఒక అసమర్థ హోమ్ మినిస్టర్. ఆవిడ ఎంతసేపు కూడా జగనన్నని తిట్టడం కోసమే ఆ పదవి ఇచ్చినట్టుగా బిహేవ్ చేస్తున్నారు తప్ప తన బాధ్యతలు నెరవేర్చాలి అనే విషయం ఆవిడ ఏమాత్రం కూడా గుర్తెరగట్లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ అచ్యుతాపురం సెజ్ సంఘటన అయినప్పుడు కూడా
ఈవిడ 2 గంటలకు జరిగితే మనం చూసాం. ఆ రోజు సెక్రటేరియట్లోనే ఉన్నారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, డీజీపీ గారు ఉన్నారు. మరి వెంటనే ఎందుకు స్పందించలేదు ఈవిడ? 4 గంటలకి జగనన్నను తిట్టడానికి ప్రెస్ మీట్ పెట్టారు. జగనన్నను ఎప్పుడైనా తిట్టుకోవచ్చు, మీ పని ఎప్పుడు జగనన్నను తిట్టడమే కదా. మరి ఆ ప్రెస్ మీట్లో ఈ సంఘటన కోసం స్పందించలేదు ఎందుకు? అంటే నెగ్లిజెన్సీ. ఇలాంటి సమస్యల మీద మీకు ఇంపార్టెన్స్ లేదు, కానీ ఎంతసేపు జగనన్నని తిట్టడం మీదే మీ కాన్సన్ట్రేషన్ కనిపిస్తూ ఉంది. ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్ ఆపడం మంచిదేనని రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వ ఆదేశాల మేరకే అప్పట్లో నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. ఆ లావాదేవీల్లో అవినీతి జరిగితే చర్యలు తీసుకోవచ్చని చెప్పారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో బొప్పరాజు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనున్న రెవెన్యూ సదస్సుల విజయవంతానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఐఆర్సీ 12వ పీఆర్సీ ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు చెప్పారు. ఆ రోజున ప్రభుత్వ భూములు ఫ్రీ హోల్డ్ ని చేయాలని చెప్పి ఆగమేఘాల మీద నిర్ణయాలు తీసుకొని మరి ఆలోచించే సమయం గాని కనీసం పూర్తి స్థాయిలో వాటి గురించి చర్చించే అవకాశంగా లేకుండా రోజువారీ టార్గెట్లు పెట్టి ఉన్నతాధికారులు టెలికాన్ఫరెన్సులు చేసి వీడియో కాన్ఫరెన్సులు చేసి ఎన్ని వేల ఎకరాలు చేశారు, ఎన్ని వందల ఎకరాలు చేశారు అని రోజువారీ టార్గెట్లు పెట్టి హడావుడి చేశారు. నూతన ప్రభుత్వం ఫ్రీ హోల్డ్ మీద వేల ఎకరాలు తప్పుడుగా చేశారనో రకరకాలుగా వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో రెవెన్యూ ఉద్యోగులుగా మేమేదో తప్పు చేసినటువంటి భావాన్ని కొంతమంది ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతున్నారని బాధను వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం ఫ్రీ హోల్డ్ మొత్తం కూడా రిజిస్ట్రేషన్ నిలుపుదల చేశారు. సంతోషం, వాళ్ళ నిర్ణయం. ఉద్దేశపూర్వకంగా ఎవరైనా తప్పు చేసుంటే తప్పకుండా శిక్షించాల్సిందే. దానికి రెవెన్యూ సర్వీసెస్ ఎప్పుడు కూడా అడ్డు రాదు. కానీ ఇన్ని వేల ఎకరాలు చేశారు, ఎవరెవరో దోచుకున్నారంటే మాకు సంబంధం లేదు, కొనుక్కున్న వాళ్ళకి సంబంధించింది వ్యవహారం అది. రేపు ఏదైతే రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేస్తున్నారో ఈ యొక్క రెవెన్యూ సదస్సుల్ని విజయవంతం చేయడానికి రాష్ట్ర రెవెన్యూ యంత్రాంగం మొత్తం సిద్ధంగా ఉంది. పురాతన శాఖ రెవెన్యూ శాఖ, పురాతనమైనటువంటి రెవెన్యూ రికార్డులు, వందల సంవత్సరాల క్రితం ఉన్న రెవెన్యూ రికార్డులు ఉంటాయి. ఆ రికార్డులకు భద్రత ఉందా అని చెప్పి అడుగుతున్నాను. రికార్డులు భద్రపరుచుకొని జాగ్రత్త పెట్టుకున్నటువంటి రికార్డ్ అసిస్టెంట్ పోస్టు ఈ రోజు ఏ కార్యాలయాలను ఉందా? లేదు. పెట్టిన రికార్డులు భద్రంగా ఉండటానికి కార్యాలయాలు సక్రమంగా ఉన్నాయా? ఆలోచన చేయాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.